ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట. రైతన్న ఈ చోద్యం చూడరా, ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్న ఏ రాజ్యం నీదిరా. ఏందిరే తోట నీళ్ళు కడుతున్నావా? అవునయ్యా. మరి నా భాగ్య సంగతి ఏంటి ఇదయ్యా? తీసుకున్నాను, నువ్వు బాగున్నావు, నేను బాగలేను. నీ పని నువ్వు బాగానే చేసుకోపోతున్నావు. మరి నేను ఇచ్చిన సమయాన్ని మర్చిపోయావా? కాదయ్యా, గడిచిన 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలు తుఫాన్లు వరదలని పోయాయి. నా ఏడాది ఏమో నకిలీ ఎరువుల వల్ల పంట పూర్తిగా చేతికి రాలేదయ్యా. వచ్చిన సొమ్మునే మళ్ళా పెట్టుబడి పెట్టానయ్యా. అంటే నీ అవసరానికి నువ్వు చూసుకుంటావా, ఇచ్చిన వాడి అవసరాన్ని పట్టించుకోవా? ఇప్పుడు తీసుకున్న నువ్వు రాజువి, ఇచ్చిన నేను బిచ్చగాడినా? అయ్యా, నా ఉద్దేశం అది కాదయ్యా. ఈసారి నా తల తాకట్టు పెట్టైనా వడ్డీ అసలు ఇచ్చేస్తానయ్యా. మూసుకో వీరయ్యా, తాకట్టు పెట్టేది నీ తల లాంటి ఈ పొలమా? ఏముంది నీ దగ్గర తాకట్టు పెట్టడానికి నీ తలపైన బొత్త? అయ్యా అలా కాదయ్యా, ఈసారి ఖచ్చితంగా ఇచ్చేస్తానయ్యా. చాలులే, నీకు 10 రోజులు మాత్రమే టైం ఇస్తాను. బాకీ మొత్తం కట్టావా సరే, లేకపోతే నీ పొలం జప్తు చేస్తాను. అప్పటి వరకు ఈ పొలంలో మిరపకాయలు తెంపడానికి వీలు లేదు. అయ్యా అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటా అయ్యా. అయ్యా, నాకు పొలం తప్పితే వేరే చేత కాదయ్యా. అయ్యా భలే ఉంది వీరయ్య, మీకు కావాలన్నప్పుడు చేతులు మొక్కుతారు, అడిగేసరికి ఏమో కాళ్ళు పట్టుకుంటారా? ఈ బ్రతుకులు అంతలేవయ్యా. నేలని ఆకాశాన్ని నమ్ముకున్న వాడికి నీలాంటి వాడిని అప్పు ఇస్తే స్వప్నాలు ఇస్తాడా? కాలే ఇస్తాడుగా. ఇలాంటి వాడికి అప్పు ఇచ్చి పొలం బ్రతుకు తిరగాల్సి వస్తుంది. ఇదిగో చూడు, 10 రోజుల్లో డబ్బులు కడతావో లేదో, లేక పొలం వదిలేసి వెళ్ళిపోతావో నీ ఇష్టం, ఆలోచించు. ఇవన్నీ వదిలేద్దాం నాన్న. ఇంజనీరింగ్ చేసుకొని వ్యవసాయం చేస్తానని మీతో మొండిగా వాదించాను. నేను ఇంత ఎక్కువ చేశాను నాన్న. ఇల్లు పొలం అమ్మేసి పట్నం వెళ్ళిపోదాం నాన్న. అక్కడ ఏదో ఒకటి ఉద్యోగం చూసుకొని నిన్ను బాగా చూసుకుంటాను నాన్న.
బలవంతుని కోపాన్ని తన వస్తువుల మీద చూపిస్తాడు. అదే బలవంతుడు వచ్చిన సమస్యలను తీరుస్తాడు. కష్టాన్ని చూసి పారిపోదామా సూర్య? వ్యవసాయంలోనే సాయం ఉంది, కానీ అదిరేంత లేదు సూర్య. రైతులందరూ అలా వెళ్ళిపోతే మనుషులందరూ ఆకలితో అల్లాడిపోతారు సూర్య. ప్రభుత్వాలు మారిన, నాయకులు మారిన, రైతు కష్టాలను గుర్తించట్లేదు. రాజన్న పదం పుస్తకాల్లో తప్పితే మన బ్రతుకుల్లో లేవురా. అందుకే చెప్తున్నా నాన్న, ఇంత చేసిన అవమానాలు, ఎదురు దెబ్బలు పడిన కష్టానికి అప్పులు తప్పులు ఏం మిగిలాయి? నేను చిన్నప్పుడు మీరు వ్యవసాయం చేసేటప్పుడు నాకు ఎంతో ధైర్యంగా అనిపించేది నాన్న. ఆ ధైర్యం ఇప్పుడు పరిస్థితులు చూస్తే నాకు భయం అనిపిస్తుంది నాన్న. ఎందుకు సూర్య? మీ నాన్న రోజు పేపర్లో చూస్తున్న రైతుల్లా ఏమైనా తాగి చనిపోతాడనా? 40 సంవత్సరాల నుండి పడిన కష్టానికి నన్ను రోడ్డుకి తెచ్చాయి. అంత పెరిగివాణ్ణి కాదు, ఈ వ్యవసాయాన్ని వదలలేను, కానీ నాదొక కోరిక. నేను చనిపోయే లోపు రైతుని సరైన భరోసాలో చూడాలి. కానీ అలాంటి రోజులు వస్తాయో రావు. నమస్తే. చెప్పండి, ఇదే ఊరు, మీ సమస్య ఏంటి? నేను మీ నియోజకవర్గం సూరతండకు చెందిన రైతు కొడుకుని సార్. చెప్పండి మీ సమస్య. సార్, నాకు రైతుగా బ్రతకడం అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా నాన్న 20 సంవత్సరాలు కష్టాన్ని దారపోసి ఇంజనీరింగ్ చదివించిన ఉద్యోగం చేయను, వ్యవసాయం చేస్తాను. కానీ 40 సంవత్సరాల నుంచి మా నాన్న పడుతున్న కష్టం నాకు 1 సంవత్సరంలో తెలిసింది సార్. ఆకాశం పరిమిస్తే నేల చిగురుతుంది, నేల చిగురితే రైతు గుండె పొలరిస్తుంది సార్. ఈ సందర్భాలు చాలా తక్కువైపోయాయి సార్. ఈ పంట పూర్తిగా చేతికి అందట్లేదు సార్. ఒకవేళ అంతా బాగున్న సమయంలో వరదలు, తుఫానులు, అలాంటి పరిస్థితుల్లో రైతు ఒక్కసారి తలకిందులు అవుతున్నారు సార్. కరెక్టే, ప్రభుత్వం నుండి మనం చేయాల్సింది అంతా చేస్తూనే ఉన్నాం. రిపోర్ట్లే సార్, అందిస్తున్న భరోసా పూర్తి స్థాయిలో అందట్లేదు సార్. అందుకే సార్ వడ్డీ వ్యాపారుల దగ్గర చేయి చాచి ఆత్మనిర్వహణ అందుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. దైవంగా భావించే వాళ్ళు రైతులు మట్టిలో కలిసిపోతున్నారు సార్. మా నాన్న ఒక మాట చెప్పాడు సార్, నేను చనిపోయే లోపు రైతుకు సరైన భరోసా చూడాలని. నాకు అప్పుడు అనిపించింది సార్, వాళ్ళైన మా నాన్న అంత కష్టంలో ఉండి కూడా అప్పుల గురించి కాక తనల రైతుల గురించి ఆలోచించాడు సార్. అప్పుడు అర్థమైంది మా నాన్న రైతుగా పడుతున్న బాధ. వివరణ నాకు అర్థమైంది. అలా ప్రభుత్వం నుండి చేరవలసిన ప్రతిదీ రైతుకు చేరుస్తూనే ఉన్నాం. మీ ఆలోచన ఏమైనా ఉంది సార్. ఇప్పుడు వరకు రైతులకు కొంతమైనా భరోసా కల్పిస్తుంది. ఇప్పుడు అలా కాదు సార్. పంట మొదటి నుంచి చివరికి ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించాలి సార్.
పొలం దున్నే దగ్గర నుంచి కుప్పల నుంచి ధాన్యం అమ్మేంత వరకు మొత్తం ప్రభుత్వం హయాంలో జరగాలి సార్. నీకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో చెబుతున్నావు. ఇది చాలా పెద్ద ప్రణాళిక. తెలుసు సార్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వాడుకున్న ప్రభుత్వం దీన్ని చేయడం చాలా తేలిక సార్. ఎలా సాధ్యం అవుతుంది? ప్రతి గ్రామంలో పట్టణంలో రైతు అనేది ఒక కార్యాలయం ఏర్పాటు చేయండి సార్. అక్కడ ఉన్న రైతులు పండించిన పొలం పండించిన పంట ప్రకారం మొత్తం ప్రభుత్వం చేసుకునేలా చేయండి. పంట పండించే అధికారాన్ని అమ్మిన పంట నుంచి ప్రభుత్వం తీసుకోవాల్సింది. తీసుకొని వచ్చిన లాభాన్ని రైతులకు అందేలా చేయండి సార్. సార్, ఒకవేళ వరదలు తుఫానులు పంట నష్టపోతే ప్రభుత్వాన్ని భరించాలా చేయండి. ఇది చేయటం ప్రభుత్వానికి కష్టం కావచ్చు. ఎన్నో వృధా ఖర్చులు చేస్తున్న ప్రభుత్వానికి చాలా తేలిక సార్. అలా చేస్తే ఏ రైతు అప్పులు పాలవడు సార్. తర్వాత పంట పెట్టుబడి గురించి ఆలోచించడు సార్. ముఖ్యంగా ఏ రైతు చనిపోడు సార్. ఇలా చేస్తే రైతు ప్రభుత్వం అవుతుంది. రైతు కాపాడే ప్రభుత్వం అవుతుంది. నీ ఆలోచన బాగుంది. నీ ఆలోచనని ఎంత దూరం తీసుకువెళ్తానో అంత దూరం తీసుకుని వెళ్తాను. ప్రాసెస్లో ఉన్న పదవి పోయిన ఆలోచించను. ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక రైతు కొడుకుగా ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తాను. తర్వాత సీఎం దగ్గరికి, హైకమాండ్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఓకే సార్.